వెల్కమ్ టు ద లంబోదర్ ఆస్ట్రాలజీ. టుడే టాపిక్ వచ్చేసి లాస్ట్ 1.5 మంత్ ఎటువంటి డేట్స్ నేను అప్లోడ్ చేయలేదు. గుడ్ అండ్ బ్యాడ్ డేట్స్ రిగార్డింగ్ జూలై మంత్ అండ్ ఆగస్ట్ ఆల్సో. ఈ ఆగస్ట్ మంత్ ఈ 15 days టోటల్ మంత్ మొత్తం, అండ్ సెప్టెంబర్, అక్టోబర్ 3 months కలిపి ఎట్ ఏ టైం అప్లోడ్ చేస్తున్నాను, అప్డేట్ చేస్తున్నాను. సో మీకైతే ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది గుడ్ డేస్ బ్యాడ్ డేస్ అంటే ఏంటి అనేది. సో ఓవరాల్గా అవుట్లుక్ ఒక 2 minutes చెప్తాను. ఆల్రెడీ లాస్ట్ 2 videosలో కూడా ఎలా ఉపయోగించాలి గుడ్ డేస్ని బ్యాడ్ డేస్ని అనేది వివరణ ఇచ్చాను. మోర్ ఓవర్ ఇప్పుడు కూడా ఒక 2 minutes లైట్గా అవుట్లుక్ వేసేసి నెక్స్ట్ డైరెక్ట్ డేట్స్కి వెళ్ళిపోదాము. మెయిన్గా వచ్చేసి ఈ శుభదినాలు అనేది మన వార నక్షత్ర తిథులను పరిగణలోకి తీసుకుని పంచాంగం ప్రకారం, జ్యోతిష్య పంచాంగం ప్రకారం వీటిని పరిగణిస్తారు. ఈ ఈ బ్యాడ్ డేస్లో వచ్చేసి దగ్ధ యోగాలు, మృత్యు యోగాలు. ఈ అమృతసిద్ధి యోగం అంటే ఎగ్జాంపుల్, అమృతసిద్ధి యోగం అంటే చాలా మంచి రోజు అనమాట. మృత్యు యోగాస్ అంటే ఆ రోజులలో ఒక వారము, సోమవారం ఒక నక్షత్రం వచ్చింది, ఆ నక్షత్రానికి సోమవారానికి మ్యాచ్ కాదు. సో అలాంటి నక్షత్రాలు వచ్చినప్పుడు ఒక మృత్యుయోగం ఫామ్ అవుతుంది. దగ్ధయోగము సోమవారం ఏకాదశి, ఆదివారం ద్వాదశి, అలా వారాలు ప్లస్ తిథులకి మిస్ మ్యాచ్ అయినప్పుడు అలాంటి యోగాలు ఫామ్ అవుతాయి. యమకంటకాలు నక్షత్రాలు, ఉత్పాత యోగాలు నక్షత్రాలు వారము మిస్ మ్యాచ్ కానప్పుడు అలాంటి యోగాలు ఫామ్ అవుతాయి. కూటమి వారము, తిథి, నక్షత్రము. సో ఈ మూడు సింగిల్గా రెండుగా ఉన్నప్పుడు ఎటువంటి దోషాలు ఉండవు. మూడు కలిసినప్పుడు ఒక నిరుపయోగంగా మారిపోతాయి. అది చెడు బ్యాడ్ రిజల్ట్ ఇచ్చే యోగాలుగా మారిపోతాయి. శూన్యతిథి అంటే మీకు తెలుసు, మన తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢం, శ్రావణం ప్రతి మాసానికి కొన్ని తిథులను శూన్యతిథులుగా పరిగణిస్తారు. వాటిని మెన్షన్ చేస్తాను. వాటిని అండ్ సూర్య సంక్రమణ. సూర్య సంక్రమణ అంటే సూర్యుడు ప్రతి నెలకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి 15th అరౌండ్ 16th 17th కానీ 14th కానీ ప్రతి నెలకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతూ ఉంటాడు. చేంజ్ అయినప్పుడు ఆ రోజున ఏ తిథి ఉందో దాన్ని సూర్య సంక్రమణ తిథి అంటారు. ఆ తిథి శక్తిని కోల్పోయి నిర్వీర్యం అయిపోతుంది. సో దానికి అంత బలం ఏమి ఉండదు. ఆ విధంగా పరిగణలోకి తీసుకొని వీటి మనం వచ్చేసి డేట్స్ని తీసుకున్నాము. ముఖ్యంగా ఈ డేట్స్ని మనం శుభదినాలు, అశుభదినాలు దేనికి ఉపయోగిస్తామంటే ఏదైనా కొత్త వస్తువు కొంటున్నాము, కొత్త పనులు చేపడుతున్నాము, మెయిన్గా కొత్త ఈవెంట్స్ చేపట్టడానికి వీటిని ఎస్పెషల్లీ కొత్త ఈవెంట్స్ ఎలాగ ల్యాప్టాప్ కొంటున్నాము, రిఫ్రిజిరేటర్ కొంటున్నాము, లేకపోతే ఇంకేదైనా ఒక కొత్త పర్సన్తో మీట్ అవ్వడానికి, డీల్ చేయడానికి వెళ్తున్నాం, పెద్ద డీల్ ఉంది, ప్రాపర్టీ డీలు, అసైన్మెంట్ ఉంది, ఏదైనా జాబ్లో జాయినింగ్ ఉంది, ఇంకా ఫర్దర్గా మీరు ఎలా ఎనలైజ్ చేసుకుంటే అలా అన్ని రకాలుగా ఊహించుకోవచ్చు. కొత్త వాటికి రెగ్యులర్ వర్క్స్కి మాత్రం ఇది నాట్ అప్లికేబుల్. రోజువారీ కార్యక్రమాలకు ఎటువంటి దోషాలు, ఎటువంటి శుభ అశుభ దినాలు ఉండవు, వర్తించవు. ముఖ్యంగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ పెద్ద ఈవెంట్స్కి బెటర్ టు సీనియర్ కన్సల్టెంట్ని మీరు అడ్వైస్ తీసుకోండి. ప్రతి చిన్నదానికి మనం వెళ్ళి ఒకరిని అడగలేము. సోమవారం విద్య అదే మంచిగా అలా అని కాకుండా నక్షత్రాలు కూడా ఒకసారి మిస్ మ్యాచ్ అవుతాయి. సో మనకు తెలియకుండా ఉంటాయి అన్నమాట. సో వీరన్నీ పరిగణన తీసుకొని డేట్స్ తయారు చేయడం అయినది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ ఆగస్టు మంత్ డేట్స్ వచ్చేసి అమృత సిద్ధి యోగాలు ఆగస్టు మంత్లో వచ్చేసి 14th అండ్ 23rd, 14, 23. అండ్ నార్మల్ డేస్ కూడా మెన్షన్ చేశాను నేను. సూర్య సంక్రమణ తేదీ ఒకటి మెన్షన్ చేశాను, కింద బ్యాడ్ డేస్ మెన్షన్ చేశాను 4th one. ఈ బ్యాడ్ డేస్ అన్ని రెడ్ కలర్లో మెన్షన్ చేశాను. నో యూజ్, వీటిని ఉపయోగించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. వీటిలో ఎటువంటి కొత్త కార్యాలు చేపట్టకూడదు, కొత్త పనులు ఎటువంటి చేపట్టకూడదు. పైన 3 ఇచ్చిన వాటిలో సీక్వెన్స్ చూసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ అమృత సిద్ధి యోగం. సో ది బెస్ట్ అనమాట అమృత సిద్ధి యోగం. అది లేదు, 2 days ఉన్నాయి. నెక్స్ట్ నార్మల్ డేస్కి రండి. నార్మల్ డేస్లో యూజ్ చేసుకో. నార్మల్ డేస్లో ఏమన్నా పనులు చేపట్టుకుని అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. నెక్స్ట్ సూర్య సంక్రమణ తేదీ ఏ ఆప్షన్ లేనప్పుడు ఈ నిర్వీర్యమైన శక్తిని కోల్పోతాయి, కానీ ఎటువంటి నెగిటివ్ చేయవు. కాబట్టి శక్తిని కోల్పోయినా మనకి ఏం నెగిటివ్ జరగదు. కాబట్టి అలా సూర్య సంక్రమణ తేదీలో ఫాలో అవ్వండి. బ్యాడ్ డేస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫాలో అవ్వకూడదు. సీక్వెన్స్ చూసుకోండి. అమృత సిద్ధి యోగం నార్మల్ డేస్, సూర్య సంక్రమణ తేదీ, బ్యాడ్ డేస్ 1 by 1. 4th one అది మొత్తానికి వదిలేసేయండి. ఈ నార్మల్ డేస్ కూడా ఎందుకు మెన్షన్ చేస్తానంటే చాలామంది ఏంటంటే సారా అమృత సిద్ధి యోగాలు ఒక 2 days 3 days ఉంటున్నాయి మంత్లో, సమ్ టైమ్స్ ఉండవు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేటివి వస్తున్నాయి. సో మరి వాళ్ళు మంత్ మొత్తం మీద వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఈ వీక్లో 2-3 daysలో ఏదో కొనాలనుకుంటారు. సో అందులో రేపు బాగాలేదనుకో ఎల్లుండి బాగుంటుంది కొనవచ్చు, లేకపోతే ఆ డే ఆఫ్టర్ టుమారో బాగుంటుంది కొనవచ్చు. అంతేగాని కంప్లీట్గా మంత్ పోస్ట్పోన్ చేసుకోలేం ఏదన్నా. సో ఫస్ట్ ప్రియారిటీ అమృత, నెక్స్ట్ నార్మల్ డేస్ కింద, తర్వాత సూర్య సంక్రమణ. క్లారిటీ అయితే ఫస్ట్ 3 steps ఫాలో అవ్వండి, 4th stepను వదిలేసేయండి కంప్లీట్గా.
ఈ ఆగస్ట్ మంత్లో వచ్చేసి డేట్స్ కూడా సూర్య సంక్రమణ శూన్య కలిపి మెన్షన్ చేశాను 17, 31. బ్యాడ్ డేస్ మాత్రం నాట్ ప్రిఫరబుల్ 1, 7, 12, 28. నెక్స్ట్ వచ్చి సెప్టెంబర్ మంత్ కూడా మెన్షన్ చేశాను. అమృతసిద్ధిగా సెప్టెంబర్ మంత్లో 20 తారీఖు 28 ఒకటే ఉంది. నార్మల్ డేస్ మెన్షన్ చేశాను. సూర్య సంక్రమణ తిది 16th, 28th. అండ్ బ్యాడ్ డేస్ మాత్రం నాట్ ప్రిఫరబుల్ 19, 15th, 17th, 22nd, 27th, 29th. కొంచెం ఎక్కువ ఉన్నాయి సెప్టెంబర్ మంత్లో బ్యాడ్ డేస్. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్. అక్టోబర్ వచ్చేసి అమృత సిద్ధి యుగాలు అసలు లేనే లేవు మనకి. మంచి యుగాస్ నార్మల్ డేస్ మెన్షన్ చేస్తాను. సూర్య సంక్రమణం తేదీ 1st, 12th, 13th, 16th, 18th, 31st. బ్యాడ్ డేస్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉన్నాయండి. అమృత సిద్ధి యుగాలు అసలు జీరో కాగా బ్యాడ్ డేస్ వచ్చేసి ఎవ్రీ మంత్ వచ్చే 3-4 డేస్ కంటే ఈ మంత్ ఎక్కువ ఉన్నాయి. 9th, 11th, 28th, 22nd, 25th, 27th, 28th. సో మీరు కొంచెం చూసుకోండి. ఏదన్నా కొత్త పనులు చేపట్టాలన్నా, ఏదైనా బిగ్ ఈవెంట్స్కి ఆ రోజు ప్రయాణం స్టార్ట్ చేసిన, ప్రయాణాలకని కాదు, ఏమన్నా కొత్త ప్రదేశంలో సో అంత కంఫర్టబుల్గా ఆ పని మనకు సక్సెస్ఫుల్గా రిజల్ట్ ఇవ్వదు. సో ఎస్పెషల్లీ బ్యాడ్ డేస్ అంటే ఏంటంటే మనం చేసే పని ఫలించకపోగా ఫెయిల్యూర్ అవడంతో పాటు మనకి హెడేక్ అండ్ లాస్ను కూడా ఇస్తుంది. సో దట్ ఈస్ అందుకనే ఈ బ్యాడ్ డేస్లో ఎటువంటి చేయకూడదు. మనకు తెలిసి తెలియక చేస్తుంటాము. సో అలా కాకుండా ఉండాలనేసి చెప్తున్నాను బ్యాడ్ డేస్. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆల్రెడీ చెప్పేసాను. డైలీ రొటీన్ వర్క్స్కి డైలీ జాబ్ చేస్తున్నాము ఇట్లాంటి వాటికి ఎటువంటి రూల్స్ ఏమి ఉండవు. ఆ మాస పున్నాలు ఎటువంటి బ్యాడ్ డేస్ గుడ్ డేస్ అని ఏమి ఉండవు. ప్రతిరోజు పని చేసుకోవాల్సిందే, పని చేస్తేనే జీతం వస్తుంది మనకి. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ బిగ్ ఈవెంట్స్కి సీనియర్ కన్సల్టెంట్ని అడ్వైస్ తీసుకోండి. అండ్ మా ఫ్రమ్ లంబోదర్ ఆస్ట్రాలజీ నుంచి మీకు ఆస్ట్రాలజికల్ డౌట్స్ కానీ, ఐ మీన్ కుండలి విశ్లేషణ, కెరియరు అండ్ మ్యారేజ్ రిలేటెడ్, ఫైనాన్షియల్, హెల్త్ ఇష్యూస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అవి లేకపోయినా ప్రశ్న శాస్త్రం ప్రకారం కూడా చెప్తాము. అండ్ మెయిన్గా వచ్చేసి ఇవి జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మొబైల్లో పెట్టుకొని యూజ్ అవుతాయి మీ ప్లాన్కి. 3 months ముందు ఎందుకు అప్డేట్ చేశానంటే ఏమైనా ప్లానింగ్ టికెట్స్ బుక్ చేసుకోవడం, ఏమైనా ప్లానింగ్స్ వాటికి ఉంటాయి కదా. సో ఆ పర్పస్గా ముందుగా ఎట్ ఏ టైం అప్లోడ్ చేశాను. ఎవ్రీ మంత్ అంటే నాకు కూడా పాసిబుల్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.